హియర్ సంథింగ్ క్యూట్ దట్ ఐ వాంట్ షేర్. ఏంటంటే నిన్న నైట్ అరౌండ్ 12:58 అట్లా నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఒక మెసేజ్ చూసిన నేను. ఇట్ వాస్ సో ఎమోషనల్. ఆమెకు నా రీల్ అప్పుడే వచ్చిందంట. ఆమెకి నా రాఖీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా మన, అవి ఆర్డర్ చేయాలనిపించింది అనమాట. సో ఇఫ్ పాసిబుల్ రాఖీస్ కూడా ఆర్డర్ చేసి పంపిస్తారా అని చెప్పేసి మనీ పంపించింది నాకు, ఫ్రేమ్కి ప్లస్ రాఖీస్కి. నేను మార్నింగ్ లేచినాక వెంటనే బ్రష్ కూడా చేయలే. అంటే అరౌండ్ 12 అవుతుంది అనమాట లేచినప్పుడు. అప్పుడు నేను ఇంకా వెళ్ళి ఇక్కడ దగ్గరలో షాప్ ఉంటే అక్కడ రాఖీస్ తీసుకొని, అక్కడ ఇంకా కొన్ని డబ్బులు కూడా మిగిలినాయి అనమాట ఆమె నాకు పంపించిన దాంట్లో. సో చాక్లెట్స్ కూడా తీసుకున్న వాళ్ళ కోసం. ఆ చాక్లెట్స్, ఆ రాఖీ అన్ని కలిపేసి పంపించిన అనమాట ప్యాక్ చేసి. ఇన్ని డేస్ నన్ను ఎవరు రాఖీ పంపిస్తారా ఫ్రేమ్తో పాటు అని అడిగితే నేను నో అని చెప్పేసిన. నాకు అంత రిస్క్ తీసుకోబోదేగాలి. కానీ ఈమె మెసేజ్లో అంత ఎమోషనల్గా ఉండేసరికి నేను శశి ఎట్లాగో ఇక్కడ లేడు కదా, ఇంకా వీళ్ళకన్నా పంపిద్దాము అన్నట్టు నాకు ఎందుకో అట్లా అనిపించింది. సో ఐ జస్ట్ వాంట్ డూ సంథింగ్ మీనింగ్ఫుల్ ఆన్ దిస్ రాఖీ. అక్కడ ఇంకా బిల్లింగ్ అయినా కూడా హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పినా నేను. తర్వాత దారిలో వస్తుంటే ఇక్కడ ఒక కెఫే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ ఒక అన్న పెయింటింగ్ వేస్తున్నాడు వాల్ కి. నాకు మస్తు అనిపించింది. లోపల ఇంకా చాలా అంటే చాలా క్యూట్ ఉండే. కానీ నేను అప్పుడు చాలా బిజీగా ఉండే. మళ్ళీ ఇవి అన్ని ప్యాక్ చేయాలి, పంపించాలి, ర్యాపిడో చేసేయాలి అని చెప్పేసి జల్దీ వచ్చేసిన. మళ్ళీ వస్తా మీకు, నేను వచ్చి వీడియో తీసుకుంటా అని చెప్పేసి వచ్చేసిన అనమాట. ఈ క్లయింట్ వాళ్ళకి కొన్న చాక్లెట్స్ నుంచి ఒక చాక్లెట్ తీసి ఆ అన్నకి ఇచ్చిన. హీ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే షాక్ అండ్ ఫస్ట్, బట్ దెన్ హీ వాజ్ సో హ్యాపీ. తర్వాత ఇంకా వచ్చేసి ఇవన్నీ ప్యాక్ చేసి ర్యాపిడో చేసేసి ఆ ర్యాపిడో అన్నకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పిన.